మీ దృష్టికి అంగీకారముగా చేసుకొనుము. నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను ప్రభు. యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా నన్ను మలుచుకొని సంఘమును దీవించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణుడైన యేసు ప్రభునామంలో మీ అందరికీ శుభాలు. మరణము జయించి తిరిగి లేచిన యేసును బట్టి పునరుత్థాన శుభాకాంక్షలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు తన స్వానుభవాన్ని వ్రాస్తాడు. చాలా అద్భుతమైనటువంటి మాట రాస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి లేక 11 నుంచి మనం చూసినప్పుడు, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొనుచున్నాను. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొనుచున్నాను. జీవితం అంతా ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి, కష్టాలు కన్నీళ్లు ఉంటాయి, ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, టీయర్స్ అండ్ జాయ్, ఇంకెన్నెన్నో. జీవితం అంతా ఒకేలాగా ఉండదు. చాలామంది జీవితం అంతా ఒకేలా ఉంటుందని సంబరపడతారు. తాము జీవిస్తున్న కాలంలో ఇతరులకు మనం నష్టం కలిగిస్తున్నామా, దేవునికి అవమానం కలిగిస్తున్నామని తొంగి చూసుకోరు. ఎప్పుడూ జీవితం ఒకేలాగా ఉండదు. చిన్న వయసు నుండి యవ్వన వయస్సు వరకు వచ్చినప్పుడు జీవితం ఒక రీతిగా ఉన్నా, వివాహము జీవితంలో గొప్ప మలుపు. ద మోస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఈజ్ మ్యారేజ్. చేంజ్ అవుతుంది లైఫ్. తర్వాత చిల్డ్రన్, తర్వాత రిటైర్మెంట్, శేష జీవితం. లైఫ్ అంతా ఒకే రీతిగా ఉండదు. ఎన్నో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి లైఫ్ జర్నీలో. ఎన్నో రెడ్ సిగ్నల్స్, గ్రీన్ సిగ్నల్స్ ఉంటాయి. ట్రాఫిక్ జామ్ ఉంటుంది లైఫ్ జర్నీలో. ఎప్పుడు జీవితం అంతా ఒకేలాగా ఉండదు. ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు, డిఫరెన్సెస్ ఎన్నో ఉంటాయి. కానీ పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొనొచ్చున్నాను. లైఫ్లో ఎన్నెన్నో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ ఐ విల్ మెయింటైన్ ద సేమ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఓడిపోయినప్పుడు కృంగిపోవడం, గెలిచినప్పుడు గంతులు వేయడం కాదు. I have learned to deal any kind of problem in my life. I can face any type of situation in my day-to-day life. నేను ఏ స్థితిలో ఉన్నానో అదే స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుంటున్నాను. ఇది క్యాచ్ చేయకపోతే ఆ మెసేజ్ ఎక్కదు మన బుర్రకి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొనొచ్చున్నాను. పరిస్థితులు మారొచ్చు కానీ మన ఫెయిత్ మారకూడదు. సేమ్ ఫెయిత్ని మనం మెయింటైన్ చేయాలి జీవితం అంతా కూడా. అది మనం పౌలు నుండి నేర్చుకున్నటువంటి సారాంశం. నేర్చుకున్నట నా టెక్స్ట్ ఈరోజు మనం నేర్చుకోవాలి.
మనము విద్యను నేర్చుకుంటాము, ఉన్నత విద్యను నేర్చుకుంటాం. డిస్టెంట్ ఎడ్యుకేషన్ కూడా ఉంది, దూర విద్య, ఎక్స్టర్నల్ స్టడీస్, ఇంటర్నల్ స్టడీస్ ఉంది. నైట్ కాలేజ్లో మనం చదువుకుంటాం. చదువుకు వయసుతో పరిమితం లేదు. ఈ కాలేజీలో ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. థియాలజీ మీరు చేయొచ్చు, నేర్చుకోవచ్చు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నేర్చుకుంటాం. కార్ డ్రైవింగ్, హార్స్ రైడింగ్ నేర్చుకుంటాం. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటాం. పక్షిలాగా ఆకాశంలో ఎగరడం నేర్చుకుంటాం. చేపలాగా సముద్రంలో ఈదడం నేర్చుకుంటాం. కానీ మనిషిలాగా కుదురుగా భూమి మీద నడవడం నేర్చుకోము. అనేక శాస్త్రాలు నేర్చుకుంటాం మనం. ప్రపంచంలో నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. మనం ఎంతండి, ఒక సబ్జెక్టు మీద మనం చదువుకున్నాం, బ్రతికేస్తున్నాం అంతే. ఒక సబ్జెక్టు మనకు తెలుసు అంతే. ఒక పిహెచ్డి వచ్చిందంటే ఒక థీసిస్, ఒక సబ్జెక్టు మీద పిహెచ్డి. మనం నేర్చుకుంది చాలా తక్కువ. మనం ఎన్నో శాస్త్రాలు నేర్చుకుంటాం, ఎంతో నేర్చుకుంటాం. కానీ అసలు నేర్చుకోవాల్సింది జీవించడం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు లివ్ ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను ఎట్లా జీవించాలి, ఈ జీవితాన్ని చదవాలి, అధ్యయనం చేయాలి. మనం పిహెచ్డి చేయడం కాదు, ఏదో ఇంటలెక్చువల్గా మనం ఎదిగిపోవడం కాదు. కానీ నేను, దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని చదవాలి. నా జీవితాన్ని ఇతరులు చదవాలి. నా జీవితాన్ని అధ్యయనం చేయాలి, జీవితాన్ని నేర్చుకోవాలి. అది మనం ఇక్కడ గమనిస్తున్నటువంటి దివ్యమైనటువంటి సారాంశం. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొనుచున్నాను. దీని స్థితిలో ఉండే ఎరుగుదును, బైబిల్లో మాటలే, పౌలు అదే కాంటెక్స్ట్. ఫిలిప్పి 4:10. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. చాలా సావధానంగా మాట్లాడతా ఈరోజు నేను. పౌలు చాలా రిచ్ మ్యాన్. ఆ దినాల్లో టెంట్ మేకింగ్ బిజినెస్ అంటే వెరీ ఫెచింగ్ బిజినెస్. మనలాంటి బిల్డింగ్స్ మనం కట్టుకున్నట్టు లేవు, అంత సంచార జీవనులు ఆ దినాల్లో. టెంట్స్, గుడారాలు నిర్మించడం, గుడారాలు తయారు చేయడం, టెంట్ మేకింగ్ బిజినెస్. రిచ్ మ్యాన్, చాలా శ్రీమంతుడు, పరిశుద్ధుడైన పౌలు. సంపన్న స్థితిలో ఉండుటాన్ని నేను ఎరుగుదును. ఈ డబ్బు ఖర్చు పెట్టడం, విలాసవంతమైన జీవితం జీవించడం నాకు కొత్త ఏం కాదంటున్నాడు పౌలు. నేను రిచ్గా ఉన్నప్పుడు మిడిసి పడడం లేదు, దీని స్థితిలో పేదరికలో ఉన్నప్పుడు తల్లడిల్లిపోవడం లేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొనిచున్నాను. అది లైఫ్ అంటే. అలాంటి రిచ్ పాల్ ప్రభును అంగీకరించిన తర్వాత హీ బికేమ్ పూర్ ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవరన్నం పెట్టారండి? హీ హ్యాస్ నో ఫ్యామిలీ. ఎవరు కన్నీళ్లు తుడిచారు? ఎవరు అన్నం పెట్టారు ఆయనకి? అవసాన దశలో ఇక చనిపోతానని అద్దె ఇంట 2.5 సంవత్సరాలు ఉన్నాడు పాల్. అద్దె ఇంట కాపురం అతని జీవితం. నాకు చాలా ఇష్టమైన మాట, బిల్డర్ ఆఫ్ ద చర్చ్ బట్ హీ హ్యాస్ నో హౌస్ ఆఫ్ హిస్ ఓన్. ఇది నాలో మినిస్ట్రీకి వచ్చి భవంతులు సంపాదించుకుంటారు చాలా మంది, బిల్డింగ్ సంపాదించుకుంటారు చాలా మంది. కానీ పౌలును ఆదర్శంగా తీసుకోవాలి. ఈజ్ ద బిల్డర్ ఆఫ్ ద చర్చ్ బట్ హీ హ్యాస్ నో హౌస్ ఆఫ్ హిస్ ఓన్. అద్దె ఇంట కాపురం. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. నేను చదువుతున్న బైబిల్లో ఫిలిప్పి 4లోనే ప్రతి విషయంలోనూ ప్రతి కార్యములోనూ కడుపు నిండి ఉంటకును, ఆకలి
కలిగి ఉండుటకును నేర్చుకొనొచ్చున్నాను. కడుపు నిండినప్పుడు దేవుని మర్చిపోలేదు. చాలా మంది కడుపు నిండగానే దేవుని మర్చిపోతారు. వాటి కడుపే వారికి దేవుడు. ఫిలిప్పీ పత్రికలు పౌలు రాస్తాడు, కడుపు నిండినప్పుడు నేను దేవుని మర్చిపోవడం లేదు. కడుపు నిండినప్పుడు సంతృప్తి కలిగి ఉండట నేర్చుకొనిచున్నాను. ఆకలి కలిగి ఉన్నప్పుడు కూడా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటున్నా. ఆకలిని నేను నేర్చుకున్నాను. కొన్నిసార్లు చాలా సీరియస్ వచ్చి, పాస్టర్ గారు త్వరగా ముగించండి, నేను డయాబెటిక్ పేషెంట్ని, టైం ప్రకారం డైట్ తీసుకోవాలి, ఆకలి అవుతుంది అంటారు. ఆకలిని నేర్చుకోవాలి. పౌలు వలె 1-2 రోజులు పస్తులు ఉండడం నేర్చుకోవాలి. సమరయ స్త్రీతో యేసు ప్రభు సంభాషణ చేస్తుంటే మార్కెట్కి వెళ్తారు డిసైపుల్స్ 12 మంది కూడా. బుద్ధి లేదా వాళ్ళకి? ఒక పతితను పునీతగా మారుస్తున్నటువంటి సమయమందు ప్రత్యక్ష సాక్షులుగా ఉండవలసినటువంటి డిసైపుల్స్ దేవర్ ఇన్ ద మార్కెట్. ఎందుకు వెళ్ళారంటే ఆకలి, ఆహారం తెచ్చుకోవడానికి వెళ్ళారు. ప్రభువా, నేటికి 3 దినములైనది, వీరు ఆకలితో ఉన్నారు. ఎవరట? అసలు ఆకలైంది నాకు ఆకలైందంటే ప్రభు కోపం వస్తుందేమో. పలానా వారికి ఆకలిని చెప్తే కాస్త ఎస్కేప్ అవచ్చు. కొన్నిసార్లు మన అవసరతలు ఇతరుల అవసరతలు ఎవరు ఉద్దేశిస్తుంటారు. మనం ఆకలిని ఆకళింపు చేసుకున్నాను నేను అంటాడు పౌలు. ఆకలిని ఆకళింపు చేసుకున్నాను. ఆకలికి కొని ఉండుటలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుంటున్నాను. ఇశ్రాయేలీయులు మాట్లాడితే లెట్ us go back to Egypt. ఎందుకంటే ఆహారము మాకు సరిపడం లేదు, చవిసారము లేని ఆహారము మాకు అసహ్యముగా ఉన్నది. ఎంతసేపు ఫుడ్ గురించి మాట్లాడుతున్నారు. ఆకలిని తట్టుకోలేరా మీరు? ఆది దంపతులు ఆకలిని తట్టుకోక పాపం చేశారు. ఆకలిని ఆకలింపు చేసుకున్నాడు పౌలు. ఆకలి కొని ఉండుటలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాడు పౌలు. ఆకలిని నేర్చుకున్నాడు పౌలు. నేను కడుపు నిండినప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్తో ఉన్నానో, సంతృప్తి ఉందో, ఆకలిగా ఉన్నప్పుడు కూడా అంత సంతృప్తి ఉంది. కడుపు నిండినప్పుడు దేవుని మర్చిపోలేదు, కడుపు కాలినప్పుడు దేవుని దూషించలేదు. నేను కొన్నిసార్లు దూషిస్తాం. మనకు సరైన జాబ్ లేకపోతే ప్రార్థన చేయడం మానేస్తాము. ప్రమోషన్ లేకపోతే ఇండైరెక్ట్ గా దేవుని దూషిస్తూ ఉంటాం. ప్రాక్టికల్ ఎథీసియం మనలో ఎంటర్ అయిపోతూ ఉంటుంది. దేవుడు ఉన్నాడేంటి, దేవుడు ఉంటే ఈయనకు ఉద్యోగం ఇవ్వాలి, ఉద్యోగం ఇస్తే దేవుడు ఉన్నట్టు, కడుపు నింపితే దేవుడు ఉన్నట్టు, అలాంటి ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. నేను తర్వాత చదువుతున్నాను, సమృద్ధి కలిగి ఉండుటకును లేమి కలిగి ఉండుటకును నేను నేర్చుకొనొచ్చున్నాను. సమృద్ధి కలిగి ఉండుటలో సంతృప్తి కలిగి ఉండుటకును, లేమి కలిగి ఉండుటలో సంతృప్తి కలిగి ఉండుటకు నేను నేర్చుకొనొచ్చున్నాను. పౌలు ఇక్కడ పేదరికంలో సంతృప్తిని కలిగి ఉంటున్నాడు, సిరి సంపదలలో ఉన్న సంతృప్తి కలిగి ఉంటున్నాడు. పేదరికం వచ్చింది కాబట్టి తల్లడిల్లిపోవడం లేదు పరిశుద్ధుడైనటువంటి పౌలు. నేను అక్కడ లేని విషయాల్లో కొన్ని కలిపాను. అంటే పౌలు జీవితంలోంచి కొన్ని అడాప్ట్ చేసుకున్నాను. సత్కారము పొందుటకు సంతృప్తి కలిగి ఉన్నాడు పౌలు. ఏథెన్స్ నగరంలో సన్మానం చేశారు బర్నబాస్కి, పౌలుకి. పూలమాలలు వేశారు, శాలువాలు కప్పారు, బిరుదులు ఇచ్చారు. ఏథెన్స్ మహానగరంలో సన్మానానికి సంతృప్తి కలిగి ఉన్నాను. అట్ ది సేమ్ టైం శ్రమలను అనుభవించుటకును సంతృప్తి కలిగి ఉన్నాను. సన్మానాలు కలిగినప్పుడే కాదు నా సాటిస్ఫాక్షన్ జీవితంలో, శ్రమలు అనుభవించినప్పుడు కూడా సేమ్ సాటిస్ఫాక్షన్ నాకుంది. ఓడపగులుగా శ్రమ పడి తిని, ఒకటి తక్కువ 40 దెబ్బలు ముమ్మారు తింటిని.
ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, శ్రమలు బంధకములు నా కొరకు కాచుకొని ఉన్నాయి. నేను యెరూషలేము వెళుతుంటే నాకు వెల్కమ్ చేయడానికి మనుషులు రెడీగా లేరు. పూలమాలలు పట్టుకొని స్వాగత గీతాలు పాడడానికి యెరూషలేములో ప్రజలు నా కోసం ఎదురు చూడడం లేదు. కానీ శ్రమలు నా కొరకు కాచుకొనొచ్చున్నవి, బంధకములు నా కొరకు కాచుకొనొచ్చున్నవి. ఇదిగో నేను యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. శ్రమలు కలిగి ఉండుటకులో కూడా సంతృప్తిని కలిగి ఉండడం నేర్చుకున్నాడు పౌలు. క్రీస్తు కొరకు శ్రమ పడుట నేర్చుకున్నాడు పౌలు. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకొనుచున్నాను. సన్మానం కలిగినప్పుడు పొంగిపోక, శ్రమలు కలిగినప్పుడు కృంగిపోయే ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఇక ఏ శ్రమ పౌలను టచ్ చేయలేదు కదా. శ్రమలను నేర్చుకున్నప్పుడు ఎన్ని శ్రమలు వస్తే ప్రయోజనం ఏంటి? శ్రమలను నేను ఎదుర్కొంటాను, శ్రమలు నన్ను టచ్ చేయలేవు, నన్ను ఓడించలేవనే ఫీలింగ్ నాకున్నప్పుడు ఎన్ని శ్రమలు సునామీల వలె వచ్చి మీద పడినా కానీ నాకేం జరగదు. ఇంకో మాట నేను కలిపాను, ఆరోగ్యము కలిగి ఉండటంలో సంతృప్తి కలిగి ఉన్నాను, అనారోగ్యము కలిగి ఉండటంలో కూడా సంతృప్తి కలిగి ఉన్నాను. సొసైటీలో నేను యాక్టివ్గా ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. హాస్పిటల్లో బెడ్ రిడన్ అయినప్పుడు కూడా ఐ హ్యావ్ ద సేమ్ సాటిస్ఫాక్షన్, సేమ్ సంతృప్తి. దమస్కు మార్గంలో క్రైస్తవ సంఘ వినాశనమే తనకు ప్రాణాధారమైనప్పుడు యవన రక్తమతల్లో ప్రవహించింది. వాస్ వెరీ హెల్దీ మ్యాన్, చాలా మంచి ఆరోగ్యవంతుడు పౌల్, హెల్దీ మ్యాన్. For the sake of Jesus Christ, there was a thorn in his flesh. ఆ ఫ్లెష్ లో ముళ్ళు పెట్టింది యేసుక్రీస్తు కాదు. శ్రమలు అనేవి కొన్నిసార్లు దేవుడు మనకిస్తాడు, కొన్నిసార్లు శాటన్ కూడా ఇస్తాడు. ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ఈ శ్రమ అనేది దేవుని నుండి వచ్చిందా, శాటన్ నుండి వచ్చిందా? ప్రభు సన్నిధిలో మోకరిల్లి అన్వేషించాలి మనం. శాటన్ ఒక ముళ్ళు పెట్టాడు. ఎందుకంటే నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు నా శరీరంలో సాతాను ఒక ముళ్ళు పెట్టాడు. అది తొలగించమని ముమ్మారు నేను ప్రభును వేడుకుంటుని. అయితే ప్రభు అంటారు, డోంట్ వరీ మిస్టర్ పాల్, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది. నా కృప నీకు చాలు. చక్కని మాట అంటాడు పౌలు, వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను. ఆరోగ్యము కలిగి ఉండటంలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొనుచున్నాను, అనారోగ్యములో కూడా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటున్నాను. నేను జబ్బు చేసింది, హాస్పిటల్లో ఉన్నానని బాధపడడం లేదు, సంతృప్తి కలిగి ఉంటున్నాను. ఈ ముళ్ళు గుచ్చుతున్నా, రక్తం కారుతున్నా, అనారోగ్యం పాలై ఉన్నప్పటికీ నేను కృంగిపోవడం లేదు, నా విశ్వాసాన్ని కోల్పోవడం లేదు. సంతోషంతో నేను గంతులు వేస్తున్నాను. అది అనారోగ్యమైన గాని, అది శ్రమైన గాని. ఈ ఉత్తరం రాసినప్పుడు పౌలు చెరసాల్లో ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనకు పౌలు రాసిన పత్రికల్లో 4 చెరపత్రికలు ఉన్నాయి. ప్రిజన్ లెటర్స్ అంటారు. ఎఫెసీ పత్రిక, కొలస్సే పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలోమోన్ పత్రిక, చెరపత్రికలు. ఈ పత్రిక రాసినప్పుడు తన చేతులకు సంకెళ్ళున్నాయి. ఫ్రీగా తన కలం జరగలేదు. పౌలు ఉత్తరం రాసినప్పుడు చేతులకు సంకెళ్ళున్నాయి. భయంకరమైనటువంటి చెర జీవితం అది. రోమన్ చెరసలు అంటే మన ఇండియన్ జైల్స్ లాంటివి కాదు. రోమన్ చెరసాలు చాలా భయంకరమైన చెరసాలు అవి. సంఖ్యల్లో ఉన్నప్పుడు కలం ఎముడ్చుకొని రాసినటువంటి పత్రిక, ఆనంద పత్రిక రాశాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆనందించుడి, మరల చెప్పుదను ఆనందించుడని రాశాడు. శ్రమల్లో, అనారోగ్యంలో కూడా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొనుచున్నాడు పౌలు. ఇంకొక మాట చాలా ప్రాముఖ్యమైనది, జీవించడంలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొనుచున్నాను, మరణించడంలో కూడా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొనుచున్నాను. అదే కాంటెక్స్ట్ లో
మిగతా అంశాలు అడాప్ట్ చేసుకున్నాను. పౌలు అంటాడు కదా, నేను త్వరగా వెడలిపోయి ప్రభుతో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. హీ వాస్ ఇన్ ఎ హరీ టు డై ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఐ హ్యావ్ లెర్న్ నాట్ ఓన్లీ హౌ టు లివ్ బట్ ఆల్సో హౌ టు డై. నేను అలా జీవించాలో నేర్చుకున్నాను, ఎలా మరణించాలో కూడా నేర్చుకున్నాను. మరణం అంటే నాకు భయం లేదు. కొరింథీ సంఘానికి రాస్తూ, మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. దాన్ని విశ్లేషణ చేస్తే చాలా మంచి అనుభవం ఒక మాట ఉంది. 2 డైలాగ్స్ ఉన్నాయి ఇక్కడ. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా. ఈ 2 మాటలు ఒకే ప్రజలు అనరు. యేసు ప్రభు రెండవసారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభునందు నిద్రించిన వారు మొదట లేస్తారు కదా, వారంటారు మరణమా నీ విజయం ఎక్కడా అంటారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభునందు నిద్రించిన వారు మహిమ శరీరం దాల్చి లేచినప్పుడు వారి ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, మరణమా నీ విజయం ఎక్కడా. ప్రభు నన్ను లేపేశాడు, నీ విజయం ఎక్కడా, నీ ఓడిపోయావు మరణమా. మరణాన్ని ఉపయోగించి నన్ను లేకుండా చేసావు భూమి మీద, ఏమైంది ఇప్పుడు? నీ మరణం ఓడిపోయింది. మరణమా నీ విజయం ఎక్కడని ప్రభునందు నిద్రించిన వారు లేచి అంటారు మాట. సజీవులమైన నిలిచి ఉండి మనం ఉంటాము, చచ్చిపోము. ఒకవేళ ప్రభు ఇప్పుడు వస్తే మనమంట, మరణమా నీ ముల్లెక్కడ. ముళ్ళు అంటే పాపం, పాపం వలన వచ్చే జీతము మరణం. నేను చచ్చిపోలేదే, నేను చచ్చిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాను. ప్రభు వచ్చేసారు, నాకు చావు లేదు. నీ ముల్లెక్కడా, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా. ఐ హ్యావ్ లెర్న్ హౌ టు డై ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎంతమంది మీ క్రీస్తు కొరకు మరణించడం నేర్చుకున్నాం మనం, క్రీస్తు కొరకు జీవించడం నేర్చుకుంటున్నాం, క్రీస్తు కొరకు మరణించడం కూడా మనం నేర్చుకోవాలనే విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరణం అంటే భయం లేదు నాకు. నా మరణాన్ని ఎట్లా డీల్ చేయాలో నాకు తెలుసు, నా మరణాన్ని నేను ఎట్లా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం, మరణమే నాకు లాభం అంటాడు పౌలు. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్, ప్రమోషన్ ఇంటూ గ్లోరీ మరణం. అయితే ఇక్కడ మనం గమనించాలి, there is no way for Satan to enter into the life of Paul. పౌలు జీవితంలో ప్రవేశించడానికి సాతానుకు మార్గం దొరకల. సాతానుకు ప్రవేశం లేదు పౌలు జీవితంలో. అది మనం ఇక్కడ గమనించవలసిన సత్యం. there is no entry to Satan in the life of Paul. మనకు అప్లై చేసుకున్నాం, మన జీవితంలో ఎంట్రీ ఉందా సాటన్ ఎంటర్ అవ్వడానికి? నేనే స్థితిలో ఉన్నాను అదే స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొస్తున్నాను. ఒకవేళ పౌలు గనక ఆకలికి అలమటించి ఆకలిని తట్టుకోలేకపోతే, ఆకలిని నేర్చుకోలేకపోతే సాటన్ ఏం చేసేవాడంటే ఆహారాన్ని ఎరగా చూపి పౌలును జయించేవాడు. Satan, you have no way to enter into the life of Paul. ఎందుకంటే ఆకలిని నేర్చుకున్నాడు పౌలు. నువ్వెంత పరమాన్నాన్ని, పంచభక్ష పరమాన్నాన్ని పెట్టినా కానీ అతడు టెంప్ట్ కాడు. ఎందుకంటే ఆకలి నీ నేర్చుకున్నాడు, నువ్వు ఎంటర్ కాలేవు. రెండవది, పేదరికంలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోకపోయి ఉంటే సిరి సంపదలను ఎరచూపి పౌలును జయించేవాడు సాటన్. ఈ సిరి సంపదలేవి నాకు క్రొత్త ఏమీ కాదు, పేదరికంలో కూడా నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను కాబట్టి నాకు రిచ్నెస్ అక్కర్లేదు. శ్రమలను అనుభవించలేక సొమ్మసిల్లి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోకపోతే ఎన్నో బంధకాలు శ్రమలతో పౌలును జయించేవాడు సాటన్.
అనారోగ్యము కలిగినప్పుడు కూడా సంతృప్తి కలిగి ఉండడం పౌలు నేర్చుకోకపోతే, ఆరోగ్యాన్ని ఎరచూపి పాల్ నీకు నేను మంచి ఆరోగ్యం ఇస్తాను, నా దగ్గరకు రా అని పిలిచి సాటన్ పౌలును ఓడించేవాడు. అందుకే పౌలున్నాడు, నీ ముళ్ళు నేను తీయనయ్యా. యేసు ప్రభువు అన్నారు, నీ ముళ్ళు నేను తీయను. ముళ్ళు తీస్తే సాటన్కి ఎంట్రన్స్ ఉంటుంది. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది, నా కృప నీకు చాలును. ఒకవేళ మరణించడం, సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోకపోతే, మరణ భయాన్ని పౌలుకు చూపించి పౌలును హస్తగతం చేసుకునేవాడు సాటన్. జీవితాన్ని పరిస్థితుల్లో అవగాహన కలిగిన వాడు, జీవితమంతటిని అధ్యయనం చేసిన వాడు. సాతాను ప్రయోగించిన బాణాలన్నీ నేలకొరిగాయి తప్ప దేర్ ఇస్ నో ఎంట్రన్స్ ఫర్ సాటన్ టు ఎంటర్ ఇన్ టు ది లైఫ్ ఆఫ్ పాల్. అది ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకొనొచ్చున్నాను. దేవుని బిడ్డలారా, ఇది జీవితం అంటే. డూ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైక్ పాల్? మనం ప్రభువుల దగ్గరకు వస్తున్నాము, జీవితాన్ని నేర్చుకున్నామా? సంతోషం కలిగినప్పుడు పొంగిక, శ్రమలలో కృంగిపోక. కెన్ వి మెయింటైన్ ద సేమ్ ఫెయిత్ ఇన్ ఆల్ అవర్ చేంజింగ్ సిచ్యువేషన్స్? మారుతున్న పరిస్థితుల మధ్య మారని విశ్వాసంతో మనం జీవిస్తే దేర్ ఇస్ నో ఎంట్రన్స్ ఫర్ సాటన్. నెబుకద్నెజరుకు కల వచ్చింది. ఆ కలభావం చెప్పమని ప్రజలందరినీ డిస్టర్బ్ చేశాడు ఈయన. ఎంత విచిత్రం అంటే, ఇవి పాలన వదిలేసి పక్కన పెట్టేసి ప్రజలను పాలించిన పక్కన ఈయన కళ కంటే ఎవరికి కావాలి కళభావం చెప్పమంటాడు. జ్ఞానులందరినీ పోగు చేశారు, ఎవరు చెప్పలేకపోయారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, అడిగారు కళ చెప్పండి సార్ భావం చెప్తామంటే ఈయన అంటాడు కళ కూడా మర్చిపోయాను. వెరీ పూర్ ఫెలో. పోనీ నీవు కళ చెప్తే కళభావం చెప్తాం, ఏదో తప్పు అబద్ధం చెప్పేస్తాం. ఒకసారి పాస్టర్ గారు నాకు కళ వచ్చిందండి చెప్పమంటే తప్పు ఒప్పు చెప్పేస్తాను నేను, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి. కళ మర్చిపోయానండి, ఏం కళ వచ్చిందో నాకేం తెలుసు? నాకేం కళ రాలేదే, నీకు వచ్చిన కళ నాకు రాలేదే. డేనియల్ ఎంట్రన్స్ నేను చెప్తాను, మీరు మర్చిపోయిన కళ. మీ కళలో ఒక ప్రతిమ కనబడింది మీకు. ఆ ప్రతిమ శిరము బంగారంతో చేయబడింది. ఆ ప్రతిమ యొక్క రొమ్ము, భుజాలు వెండితో చేయబడ్డాయి. ఆ ప్రతిమ యొక్క ఉదరము, తొడలు ఇత్తడితో చేయబడ్డాయి. ఆ ప్రతిమ యొక్క పాదములు ఇనుముతో చేయబడ్డాయి. మిగిలిన భాగము ఇనుము, మట్టితో చేయబడ్డాయి. అది మీకు వచ్చిన కళ. సగమే చెప్పాడు ఇక్కడ, మిగతా సగం మనం చెప్పుకుంటాం. ఏమంటాడంటే, ఈ శిరము బంగారము కాబట్టి బబులోను సామ్రాజ్యము బంగారానికి సంకేతము. రొమ్ము, భుజము వెండికి సంకేతం. మీ తరువాత పర్షియన్స్ పాలిస్తారు ఈ ప్రపంచాన్ని. బాబిలోనియన్స్ తర్వాత పర్షియన్స్ పాలిస్తారు, వెండికి సంకేతం. ఉదరము, తొడలు ఇతడి సంకేతం. పర్షియన్స్ తర్వాత గ్రీక్స్ పాలిస్తారు ఈ ప్రపంచాన్ని, అలెగ్జాండర్ పాలిస్తాడు. ఆ తరువాత ఇనుము, పాదములు రోమన్స్ పాలిస్తారు ఈ ప్రపంచాన్ని. రోమా సామ్రాజ్యాన్ని ఇనుముతో పోల్చారు, బబులోను సామ్రాజ్యాన్ని బంగారంతో పోల్చారు, పర్షియా సామ్రాజ్యాన్ని వెండితో పోల్చారు, ఈ ఇత్తడితో పోల్చారు. గ్రీకు సామ్రాజ్యాన్ని, రోమ సామ్రాజ్యాన్ని ఇనుముతో పోల్చారు. ఈ మట్టి ఇనుము ఏంటంటే మిక్స్డ్ కంట్రీస్. మట్టికి ఇనుముకు పొసుగుతుందా? పాకిస్తాన్కు ఇండియాకు పొసుగుతుందా? పొసగదు. పొసగని దేశాలు ఉంటాయి. చెప్తూ ఒక చిన్న రాయి వచ్చి ఎంటైర్ ప్రతిమ మీద పడినప్పుడు తునాతునకలు అయిపోయింది. పండితులు, బైబిల్ పండితులు ఆ చిన్న రాయిని యేసు స్వామికి పోల్చారు.
యేసు ప్రభు ఈ సామ్రాజ్యాలన్నిటినీ కూడా నేలమట్టం చేస్తాడు. బాబిలోనియన్ కింగ్డమ్, పర్షియన్ కింగ్డమ్, గ్రీక్ కింగ్డమ్, రోమన్ కింగ్డమ్, ఈ రాజ్యాలన్నీ కూడా కూలిపోతాయి అని చెప్తే తెలివిగా ఈయనేం చేశాడు నెబుకద్నెజరు, శిరం ఒక్కటే నాకు ఇచ్చాడు ఛాన్స్ ఈయన అని మొత్తం బంగారంతోనే మొత్తం అంతా ప్రతిమను బంగారంతో చేయించాడు. నేనే పాలించాలి ప్రపంచాన్ని, నో ప్లేస్ ఫర్ పర్షియన్స్, గ్రీక్స్ అండ్ రోమన్స్. ఎంటైర్ ప్రతిమ బంగారంతో చేయించేశాడు. ఎంత స్వార్థం! జీవితం అంతా నేనే సింహాసనం మీద కూర్చోవాలి, వేరే ఛాన్స్ ఇంకోటికి ఇవ్వకూడదని ఎంటైర్ స్టాచ్యూని గోల్డ్తో చేసేసాడు. నేనే పాలించాలి, ఎంతో కాలం బ్రతికేయాలనుకున్నాడు నెబుకద్నెజర్, బాబిలోనియన్ కింగ్ నెబుకద్నెజర్. చేయిస్తే చేయించాడు. ప్రతి ఒక్కరూ ఈ బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నిమేం చేయమన్నారు. వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 3వ అధ్యాయంలో, మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు, సజీవుడైన మా దేవుడు సజీవుడు, మమ్మలను రక్షించుటకు సమర్థుడు, ఆయన మమ్మలను కాపాడినను కాపాడకపోయినను. అందుకే ఇది యాడ్ చేశాను నేను. ఆయన మమ్మలను కాపాడినను కాపాడకపోయినను ఆయనే మాకు దేవుడు, ఆయనకే నమస్కారం చేస్తాం. దీనివల్ల మనకి ఏమర్థమైంది? ఆయన కాపాడినను కాపాడకపోయినను, నేనే స్థితిలో ఉన్ననో అదే స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొనుచున్నాను. కాపాడినను సంతృప్తి, కాపాడకపోయినను సేమ్ సంతృప్తి. నన్ను కాపాడాడంటే ఆయన చిత్తం. నన్ను కాపాడలేదనుకోండి, నాకేదో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన. నాకు ఉద్యోగం రాలేదు, ఇంకో ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, అంతేగాని ఉద్యోగం లేదని మనం వెంపర్లాడడం కాదు. వివాహం జరగలేదని తొందరపడడం కాదు. దేవుడు నీ కొరకు జీవితాన్ని డిజైన్ చేస్తున్నాడు. కాపాడలేదని దేవుడు నీ ఎడల పట్టించుకోవడం మానేసాడని కాదు. కాపాడినను కాపాడకపోయినను ఆయనే మాకు దేవుడు, ఆయనకి నమస్కారం చేస్తాం. ఏ స్థితిలో ఉన్నను, కాపాడిన స్థితిలో ఉన్నను కాపాడకపోయిన స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి ఉండటం మేము నేర్చుకుంటున్నాం. ఎంటైర్ ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయలేదని మండుచున్న అగ్నిగుండంలో వేశాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను. వారు కాలిపోలేదు. నెబుకద్నెజర్ చూశాడు, ముగ్గురిని వేశాను, 4th పర్సన్ చూశాడు. హూ ఈజ్ దట్ 4th పర్సన్? జీసస్ క్రైస్ట్. కష్టాలలో, కన్నీళ్లలో మనం ఉంటున్నప్పుడు మనల్నెన్నడూ ఎడబాయుడు, విడువడు అనే దానికి సంకేతం ఈ ప్యాసేజ్. ముగ్గురు మండుచున్న గుండంలో ఉంటే వారితో కలిసి ప్రభు, మన ప్రభు ఎట్లాంటి వాడంటే ఆకాశంలో ఉండి సహాయం చేసేవాడు కాదు, సింహాసనం మీద కూర్చొని సహాయం చేసేవాడు కాదు. హీఈస్ అవర్ ప్రజెంట్ హెల్ప్. పక్క నుండి సహాయం చేసేవాడు. ఆ 4వ మనిషి యేసుక్రీస్తు. దేవదూత రూపం చూస్తున్న నెబుకద్నెజర్ వారిని బయటకు రంపించినప్పుడు వారి వెంట్రుకలు సైతం కాలిపోలేదు భయంకరమైన మండుచున్న అగ్నిలో. కానీ స్మెల్ రాలేదంట, కాలుతున్న స్మెల్ రాలేదట. మిరకల్. దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్నా మనం సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోగలిగితే అంత గొప్ప అనుభవాలు చూస్తాం. ఇంకొక మాట అంటాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో, నా ఫేవరెట్ వర్డ్ అంటాడు, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను. అది పౌలు స్టేట్మెంట్ ఈరోజు. దీన స్థితిలో ఉండే ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండే ఎరుగుదును, కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటున్నాను. సమృద్ధి కలిగి ఉండుటకును లేమి కలిగి ఉండుటకును నేర్చుకొనుచున్నాను. నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను. నేను చేస్తున్నానంటే ఆయన నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి, నన్ను స్ట్రెంగ్తన్ చేస్తున్నాడు కాబట్టి, ఆయన కాపాడినను కాపాడకపోయినను ఐ విల్ మెయింటైన్ ద సేమ్ ఫెయిత్ అండ్ కమిట్మెంట్. అలాంటి అనుభవాన్ని పౌలు జీవితంలో చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. యేసు ప్రభువు చెప్పారు,
మత్తయి సువార్త 11వ అధ్యాయం. ప్రభు చెప్పింది మనం చెప్పుకోవాలి. గాస్పెల్ లెసన్ చదువుతున్నప్పుడు లేచి నిలబడతాం. ఎందుకంటే ప్రభు మాటలను గౌరవించి లేచి నిలబడతాం. గౌరవార్థం. ప్రభు మాటలను కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ రెడ్ లెటర్స్తో ఉంటాయి, మీకు తెలుసు కదా. ప్రభు మాటలు ప్రపంచంలో ఎంతోమంది మాట్లాడారు బైబిల్లో, మనం నిలబడం. కానీ ప్రభు మాటలను గౌరవించి నిలబడతాం. ప్రభు అంటారు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉంటుంది. కాడి అంటే భారానికి సంకేతం. ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలు కాడితో పోల్చేవారు. బానిసత్వాన్ని ఇశ్రాయేలీలు కాడితో పోల్చేవారు. కాడి అంటే బరువు, భారం. ఈ కాడి నేను మోయలేను, కానీ ప్రభు అంటారు, నా కాడి సులువు, నా భారం తేలిక. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. ఇంతవరకు మనం నేర్చుకున్నట గురించి నేర్చుకున్నాం. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేను నేర్చుకొనుచున్నాను. మనకు అసలు జీవితాన్ని నేర్పించే అధ్యాపకుడు యేసుక్రీస్తు ఒక్కడే. మన జీవితంలో మనకు జీవితాన్ని నేర్పించే ఒకే ఒక ప్రొఫెసర్ యేసుక్రీస్తు. ఆయన మించి మనకు జీవితాన్ని ఎవరు నేర్పించలేరు. ఎందుకంటే మన జీవితాన్ని ఆయన జీవించి మనకు నేర్పించాడు. ఆయన మానవ జీవితాన్ని ఎట్లా జీవించాలో ఆయన జీవించి మనకు నేర్పించాడు. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, నా భారం, నా కాడి సులువుగా నా భారం తేలిగ్గా ఉంటుందంటే, నేను ఒకసారి చెప్పాను, ఆయన కాంటెక్స్ట్ కార్డ్ చెప్తున్నా. ఎద్దుకు కాడి రెండు వైపులా ఉంటుంది. కాడి కుడివైపు ఒక ఎద్దు ఉంటుంది, కాడి భుజాన వేసుకుంటుంది. ఎడమవైపు భుజాన వేసుకుంటుంది ఎద్దు. అయితే కుడివైపున ఉన్న ఎద్దు బలంగా ఉంటుంది, ఎడమవైపు ఉన్న ఎద్దు బలహీనంగా ఉంటుంది. కుడివైపున ఉన్న ఎద్దు యేసుక్రీస్తు, ఎడమవైపున ఉన్నటువంటి ఎద్దు బలహీనులం. మీరు నేను నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను. ఊరకనే నేను కాడి పెట్టి భుజాన వేసుకున్నాను, కానీ మోసిందంతా ఆయనే. నా భారాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు కుడి ప్రక్కకు ఆయన. నా కష్టాలను కన్నీళ్లను తాను వహిస్తాడు. నా చింత యావత్తు ఆయన భరిస్తాడు. దేవా, అనుదినము నా భారమును భరించుచున్నావు నీవు. నేను ఊరకనే నిలబడ్డాను అంతే, అది గెస్ట్ రోల్ అంతే. నేను నిలబడాలని ఎడమవైపు నిలబడ్డాను, కానీ మోయాల్సి వస్తే అసలు నా వల్ల కాదు. నా భారం అంతటినీ నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కాడి సులువుగా, భారం తేలికగా అయిపోతుంది. కాబట్టి తలలు వంచుకొని విన్న వాక్యాన్ని మనసారా ధ్యానిద్దాం. ప్రభు, నాకు జీవితాన్ని నేర్పించు, ఇంకా నేను నేర్చుకోవాలి. అనేక శాస్త్రాలను నేర్చుకున్నాను, పక్షిలాగా ఎగరడం నేర్చుకుంటున్నాను, చేపలాగా సముద్రంలో ఈదడం నేర్చుకుంటున్నాను, కానీ మనిషిలాగా భూమి మీద నడవడం నేర్చుకోలేకపోతున్నాను. విద్యను, ఉన్నత విద్యను నేర్చుకుంటున్నాను, అనేక సబ్జెక్ట్స్ని నేర్చుకుంటున్నాను, కానీ జీవితాన్ని నేర్చుకోలేకపోతున్నాను. జీవించడం నేర్చుకుంటున్నాను, కానీ మరణించడం నేర్చుకోలేకపోతున్నాను. ఇంకా నేను జీవితం నేర్చుకోవాలి. తుది శ్వాస వదిలేంత వరకు జీవితాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. నాకు జీవితాన్ని నేర్పించు ప్రభు. నీ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు, నీ సన్నిధిలో మోకరించినప్పుడు, విరువబడిన నీ శరీరాన్ని, పిండబడిన నీ రక్తాన్ని స్వీకరించినప్పుడు నా జీవితం ఎట్లా జీవించాలో నాకు నేర్పించు. నేనే స్థితిలో ఉన్నాను అదే స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకుంటున్నాను. సాతాను నా జీవితంలో ప్రవేశించకుండా నా జీవితం అంతటినీ నేర్చుకుంటున్నాను. సాతాను ప్రయోగాలు నా మీద పనిచేయవు, ఎందుకంటే నేను జీవితాన్ని క్రీస్తు దగ్గర నేర్చుకున్నాను అని సాక్ష్యం ఇవ్వగలిగిన జీవితాలతో మనం ప్రభువుల దగ్గరికి వద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి,
మీరు స్వరమిచ్చి మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. మీ యొద్ద నేర్చుకోవడానికి మా జీవితాన్ని అప్పగించుకుంటున్నాం. అన్ని స్థితులలో మేము సంతృప్తి కలిగి ఉండడం మాకు నేర్పించారు. పౌలు జీవితం మాకు ఆదర్శం. నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను. అప్పుడేమవుతుంది? పడద్రోయబడినను నశించు వారము కాము, తరుముబడుచునను దిక్కులేని వారము కాము, అపాయములోనను కేవలము ఉపాయం లేని వారము కాము అన్న స్టేట్మెంట్ని మా జీవితంలో మేము ఇవ్వగలుగుతాం. 2 కొరింథీ 4 ఉంటుంది, ఎటుపోయినను శ్రమపడుచునను ఇరికింపబడు వారము కాము, పడద్రోయబడను నశించు వారము కాము, తరుముబడుచునను దిక్కులేని వారము కాము, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట మనం నేర్చుకుంటున్నాము. ప్రభువు వద్ద ఆయన కాడి ఎత్తుకున్నాము, ఆయన దగ్గర నేర్చుకున్నాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మాతో స్వరమిచ్చి మాట్లాడినందుకు వందనాలు. మీ వాక్యం ద్వారా మా జీవితాలను మార్చి మీ బల్ల దగ్గరకు సిద్ధపరచుకోండి. యేసు నామమున వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్.